వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. రీసెంట్గా మనం డిస్కషన్ చేసిన స్టాక్స్ అన్నీ పెరిగినాయి. ఓవరాల్గా మనం ఇండెక్స్ పెరిగిందని అనుకున్నాము. సో ఓవరాల్గా నా ఎఫర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓవరాల్గా చూసుకుంటే మనం ఇంకా వార్ అప్డేట్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ చూద్దాం. వార్ అప్డేట్స్. ట్రంప్ నాట్ కన్సిడరింగ్ ఎక్స్టెండింగ్ సీజ్ ఫైర్ని కొనసాగించాలనుకోవట్లేదు. ఏదైనా తొందరగా టాక్స్ మాట్లాడేసుకొని ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేద్దాం అనుకుంటున్నాడు. మేబీ ఇది మార్కెట్కి బిగ్ పాజిటివ్ న్యూస్. సో ఇది కానీ జరిగితే మార్కెట్ ఆల్మోస్ట్ 25,600 లెవెల్స్కి ఈజీగా పెరిగే అవకాశం కనపడుతుంది. అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత ఇరాన్ అధ్యక్షుడు కూడా తర్వాత యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ న్యూస్ లైఫ్ అప్డేట్. ఈజ్ దేర్ ఏ ప్రాబ్లం? ఇరాన్ డిఫెన్స్ హార్మూజ్ క్లోజర్, పిజెస్కియన్ సేస్ టెహ్రాన్ సీకింగ్ డైలాగ్. అతను ఏం చెప్పాడంటే, సింపుల్గా చెప్పాలంటే ఓవరాల్గా అమెరికా ఇరాన్పై సముద్ర మార్గాల్లో ఒత్తిడి పెంచుతుంది, కానీ ఇరాన్ మాత్రం చర్చలకు సిద్ధమని చెబుతుంది అని చెప్పాడు. ఈ సారాంశం అంతా అదే. ఓవరాల్గా వార్ ఆల్మోస్ట్ టాక్స్ గట్టా సక్సెస్ అయితే మాత్రం కంప్లీట్ అయినట్టే. ఇది కానీ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ అవుతుంది. నిఫ్టీ 23,900 నుంచి ఆల్మోస్ట్ 24,280 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి 24,231 వరకు క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 388 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే వార్ సిచ్యుయేషన్ కొంచెం మెరుగుపడితే, ఆల్రెడీ మనం నిన్న డిస్కషన్ చేసాము, ఆల్మోస్ట్ కొంచెం పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టుంది. ఈ ట్రెండ్ గట్ట ఇలా కొనసాగుతూ ఉంటే ఆల్మోస్ట్ 25,630 అరౌండ్ ఆ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఓవరాల్గా చూసుకుంటే ఐటీ సెక్టార్ అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ బాగా డ్రాగ్ అయిపోయింది. 46,000 నుంచి ఆల్మోస్ట్ 28,000 లెవెల్స్కి డ్రాగ్ అయింది. అక్కడ నుంచి ఇక్కడే కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది. ఓవరాల్గా అన్ని ఐటీ కంపెనీలు కూడా కొంచెం ఏఐ మీద వర్క్ చేయడం, వాటితో ఎక్విజిషన్స్ డీల్స్ పెట్టుకోవడం వల్ల ఓవరాల్గా కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. ఈ ఐటీ ఇండెక్స్లో ఒక 2 స్టాకులు అయితే నేను మనకి వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం కోసం రెఫర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దాని గురించి డిస్కషన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే 28,200 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ అంటే అక్కడికి డ్రాగ్ అయిన తర్వాత అక్కడ నుంచి 34,122 రూపీస్ వరకు కూడా ఈ ఇండెక్స్ అనేది అప్పకు మూవ్ అయ్యేటట్టుంది. ఓవరాల్గా ఈ ఇండెక్స్ బాటంలో ఉంది. దీన్ని అప్పర్ బ్యాండ్ అనుకున్నట్టయితే ఇది లోయర్ బ్యాండ్ అయితే లోయర్ బ్యాండ్లో ఉంది. ఇలాంటి స్టాకు ఖచ్చితంగా ఇలాంటి ఇండెక్స్ ఈ రకంగా ఉన్నప్పుడు స్టాక్స్ ఏమన్నా బయింగ్ వస్తే ఖచ్చితంగా బై చేయొచ్చు. సో ఈ స్టాక్స్ అయితే మీరు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయే స్టాక్స్ ఐటీ ఇండెక్స్లో మనం ముఖ్యంగా ఇన్ఫోసిస్ చూసుకుంటే చాలా బాగుంది. ఫండమెంటల్ వెరీ గుడ్ స్క్రిప్ట్, అది అందరికీ తెలిసిందే. ఓవరాల్గా చూసుకుంటే ఇన్ఫోసిస్కి ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా డ్రాగ్ అయింది. ఆల్మోస్ట్ 2,000 నుంచి ఆల్మోస్ట్ 1183 వరకు డ్రాగ్ అయింది. ఇక్కడ కొంచెం సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇది కూడా కొంచెం బై జోన్లో కనిపిస్తుంది టెక్నికల్గా. ఆర్ఎస్ఐ కూడా స్ట్రెందీగా ఉంది. 16వ తారీఖు. సో దీన్ని బై చేయడానికి బాగానే ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఇది 12.70 ఆ రేంజ్లో బయ్యింగు, 14.78 వరకు టార్గెట్ చూపిస్తుంది. రిజల్ట్స్ కూడా కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది.
హెచ్సిఎల్ టెక్ ఇది కూడా చాలా బాగుంది. ఇంకొక టెక్ కంపెనీ. యాక్చువల్గా ఇది లైఫ్ టైం హై వచ్చేసి ఆల్మోస్ట్ 2000. అక్కడ నుంచి 1200 వరకు డ్రాగ్ అయింది. మేజర్గా రెసిస్టెన్స్ వచ్చి 1782 దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 1263 లో వేసాడు. దీనికి మన టార్గెట్ ఏదైతే అనుకుంటామో అది ఆల్మోస్ట్ 1600 చేంజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ 1678, 79 ఈ లెవెల్స్ దాటిన తర్వాత మంచి బయింగ్ లెవెల్. సో దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. దీని మీద కూడా ఓవరాల్గా ఈ ఐటీసీ ఇది కూడా 21st రిజల్ట్స్ ఉన్నాయి. దీని మీద కూడా న్యూస్ ఉంది. సో దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది కూడా ఆల్మోస్ట్ మీకు 1480 నుంచి 1590 అంటే దాదాపు మీకు 110 పాయింట్స్ వరకు అప్ అయ్యే అవకాశం ఉంది. ఇమీడియట్లీ వెరీ షార్ట్ టైం ఫ్రేమ్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది.